కోఆర్డినేట్ జామెట్రీ. ముందుగా ఇంట్రడక్షన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కోఆర్డినేట్ ప్లేన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కోఆర్డినేట్ ప్లేన్. Let x dash ox and y oy dash be two mutually perpendicular lines intersecting at the point O in a plane. X dash ox and y oy dash. This is x dash ox. This is y oy dash. These are two mutually perpendicular lines intersecting at the point O. Okay. The horizontal line x dash ox is called x-axis and the vertical line y dash is called y-axis. The point of intersection of these two axes is called origin. It is denoted by O. Okay. The plane containing the coordinate axis, that means x-axis and y-axis, is called coordinate plane. This is a coordinate plane. Or xy plane. కోఆర్డినేట్ ప్లేన్ లేదా XY ప్లేన్ అని మనం అంటాం. ఒక ప్లేన్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ని కలిగి ఉంటే దాన్ని కోఆర్డినేట్ ప్లేన్ అంటాం. ఈ కోఆర్డినేట్ ప్లేన్ని మనం XY ప్లేన్ అని కూడా అంటాం. ఓకే. ఒక తలములో x డాష్ OX అండ్ y డాష్ అనేవి O వద్ద ఇంటర్సెక్ట్ చేసుకునే టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అయితే దీన్ని మనం XY ప్లేన్ అంటాం. ఓకే. ఈ హారిజంటల్ లైన్ అయిన x డాష్ OX ని మనం x యాక్సిస్ అని, ఈ వెర్టికల్ లైన్ అయిన y డాష్ ని y యాక్సిస్ అని అంటాం. ఈ టూ యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయో ఆ పాయింట్ ని మనం ఆరిజిన్ అంటాం. దీన్ని మనం O తో ఇండికేట్ చేస్తాం. ఓకే. OX ని మనం పాజిటివ్ x యాక్సిస్ అంటాం. పాజిటివ్ x యాక్సిస్. OX డాష్ ని నెగటివ్ x యాక్సిస్ అంటాం. అలానే OY ని పాజిటివ్ y యాక్సిస్ అని మనం అంటాం. OY డాష్ ని నెగటివ్ y యాక్సిస్ అని అంటాం. ఓకే. దిస్ ఈస్ ద కోఆర్డినేట్ ప్లేన్. రైట్. కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్. ఒక పాయింట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తామో ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. లెట్ P be a point in the XY plane. ముందుగా మనం ఒక XY ప్లేన్ ని మనం డ్రా చేసుకుందాం. దిస్ ఈజ్ ఏ XY ప్లేన్. ఓకే. x dash OX ఆల్సో కాల్డ్ as x axis and y dash, that means y axis. The intersection point of these two axes is called origin O. Okay. This is a point P in the XY plane. Okay. We draw a perpendicular line PL to x-axis and we draw a perpendicular line PM to y-axis. Okay. Let the length of PL is y units and the length of PM is x units. Then the point P taken as x, y. Okay. ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఈ XY ప్లేన్లో P అనే ఒక బిందువుని గుర్తిద్దాం. ఈ P అనే పాయింట్ నుంచి PL అనే ఒక లంబాన్ని x అక్షం పైకి, PM అనే ఒక లంబాన్ని y అక్షం పైకి మనం డ్రా చేసుకుందాం. P నుంచి L గల లెంత్ y యూనిట్స్ అని, P నుంచి M గల లెంత్ x యూనిట్స్ అని మనం తీసుకుందాం. అప్పుడు ఆ P అనే పాయింట్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ అవుతుందంటే x, y. ఓకే. హియర్ x అండ్ y ఆర్ కాల్డ్ rectangular Cartesian coordinates are simply called as coordinates of the point P. Okay. Here x is called x coordinate or abscissa. ఇక్కడ x ని మనం x coordinate లేదా abscissa అని అనవచ్చు. Okay. Here y is called y coordinate or ordinate. ఈ పాయింట్ లో y ని మనం ఏమంటామంటే y coordinate లేదా ordinate అంటాం. Okay. Here the point P x, y is x units away from the y axis and y units away from the x axis. ఇక్కడ P అనే బిందువు, P x, y అనే బిందువు y యాక్సిస్ నుంచి x యూనిట్ల దూరంలో ఉంటుంది, x యాక్సిస్ నుంచి y యూనిట్స్ దూరంలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనం కన్వెన్షన్ ఆఫ్ సైన్స్. రైట్. ఇక్కడ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అనేవి
ఈ XY ప్లేన్ ని 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేస్తాయి. దే ఆర్ Q1, Q2, Q3, Q4 ఇలా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేస్తాయి. ఓకే, ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో పాయింట్స్ ఎలా ఉంటాయంటే, ఈ ఫస్ట్ క్వాడ్రంట్ అనేది పాజిటివ్ x యాక్సిస్ అండ్ పాజిటివ్ y యాక్సిస్ తో ఆక్యుపై ఉంటుంది కాబట్టి +x +y ఈ ఫామ్ లో ఉంటాయి. ఓకే, అంటే x గ్రేటర్ దెన్ 0 అండ్ y గ్రేటర్ దెన్ 0. +x +y ఫామ్ లో ఉండే పాయింట్స్ అన్ని కూడా ఫస్ట్ క్వాడ్రంట్ కి చెందుతాయి. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ గురించి చూద్దాం. ఈ సెకండ్ క్వాడ్రంట్ అనేది నెగిటివ్ x యాక్సిస్ అండ్ పాజిటివ్ y యాక్సిస్ తో ఆక్యుపై ఉంటుంది. సో ఈ సెకండ్ క్వాడ్రంట్ లో పాయింట్స్ ఏ ఫామ్ లో ఉంటాయంటే -x +y. ఓకే, దట్ మీన్స్ x less than 0 and y greater than 0. ఓకే, ఇంకా థర్డ్ క్వాడ్రంట్ లో పాయింట్స్ ఏ ఫామ్ లో ఉంటాయంటే, ఈ థర్డ్ క్వాడ్రంట్ అనేది నెగిటివ్ x యాక్సిస్ అండ్ నెగిటివ్ y యాక్సిస్ తో ఆక్యుపై ఉంటుంది కాబట్టి -x -y ఈ ఫామ్ లో ఉండే పాయింట్స్ అన్ని కూడా థర్డ్ క్వాడ్రంట్ కి చెందుతాయి. ఓకే, ఇక ఫోర్త్ క్వాడ్రంట్ లో పాయింట్స్ ఏ ఫామ్ లో ఉంటాయంటే, ఫోర్త్ క్వాడ్రంట్ అనేది పాజిటివ్ x యాక్సిస్ అండ్ నెగిటివ్ y యాక్సిస్ తో ఆక్యుపై ఉంటుంది. సో ఈ ఫోర్త్ క్వాడ్రంట్ లో పాయింట్స్ అనేవి +x -y ఫామ్ లో ఉంటాయి. దట్ మీన్స్ x గ్రేటర్ దెన్ 0 అండ్ y లెస్ దెన్ 0. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇఫ్ x గ్రేటర్ దెన్ 0 అండ్ y గ్రేటర్ దెన్ 0 అంటే బోత్ కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్, then xy belongs to Q1. x greater than 0 and y greater than 0 అయ్యేటప్పుడు ఆ xy అనే పాయింట్ Q1 కి చెందుతుంది, ఫస్ట్ క్వాడ్రంట్ కి చెందుతుంది. ఇఫ్ x less than 0 and y greater than 0, x less than 0 and y greater than 0 అయ్యేటప్పుడు ఆ పాయింట్ అనేది Q2 కి చెందుతుంది, xy belongs to Q2. ఓకే, ఇఫ్ x less than 0 and y less than 0 బోత్ ఆర్ నెగిటివ్ అయ్యేటప్పుడు xy అనే పాయింట్ Q3 కి చెందుతుంది. ఓకే, అండ్ x గ్రేటర్ దెన్ 0 అండ్ y లెస్ దెన్ 0, x పాజిటివ్ అయ్యి y అనేది నెగిటివ్ అయ్యేటప్పుడు ఆ పాయింట్ అనేది Q4 కి చెందుతుంది. రైట్, మనకు ఒక పాయింట్ ఇచ్చాడంటే అది ఏ క్వాడ్రంట్ కి చెందుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. వీటిపైన మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా బిట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. వీటిపైన మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దానికంటే ముందుగా పాయింట్స్ ఆన్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. x యాక్సిస్ పైన అండ్ y యాక్సిస్ పైన ఆన్ ద x యాక్సిస్ అండ్ ఆన్ ద y యాక్సిస్ పాయింట్స్ ఎలా ఉంటాయో మనం జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ x యాక్సిస్ పై పాయింట్స్ ఎలా ఉంటాయంటే x1, 0, x2, 0. ఇలా x యాక్సిస్ పై పాయింట్స్ ఎలా ఉంటాయంటే, x యాక్సిస్ పై ఉండే పాయింట్ లో x కోఆర్డినేట్ ఉంటుంది కానీ y కోఆర్డినేట్ మాత్రం 0 అయిపోతుంది. ఓకే, ఏదైనా ఒక పాయింట్ ని మనం x యాక్సిస్ పై తీసుకుంటే x యాక్సిస్ నుంచి ఆ పాయింట్ కి డిస్టెన్స్ అనేది ఏమి ఉండదు కాబట్టి y కోఆర్డినేట్ ప్లేస్ లో మనం 0 వేసుకోవాలి. రైట్, అందుకే మనకి x యాక్సిస్ పై పాయింట్స్ అన్ని కూడా x కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ 0 ఉంటుంది. సో x యాక్సిస్ పై పాయింట్స్ ఏ ఫామ్ లో ఉంటాయంటే x, 0. అలానే y యాక్సిస్ పై పాయింట్స్ ఏ ఫామ్ లో ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ y యాక్సిస్ పై ఏ పాయింట్ తీసుకున్నా x కోఆర్డినేట్ 0 అవుతుంది, y కోఆర్డినేట్ మాత్రం ఉంటుంది. అంటే 0, y ఫామ్ లో ఉంటాయి. ఎందుకు x కోఆర్డినేట్ 0 అవుతుందంటే, ఈ పాయింట్ కి y యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అనేది ఏమీ ఉండదు. ద డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్ ఈజ్ 0. సో x కోఆర్డినేట్ ప్లేస్ లో మనం 0 వేసుకోవాలి. సో ఫైనల్లీ y యాక్సిస్ పై పాయింట్స్ అనేవి ఏ ఫామ్ లో ఉంటాయంటే 0, y ఫామ్ లో ఉంటాయి. గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈక్వేషన్స్ ఆఫ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్. x యాక్సిస్ పై ఉండే పాయింట్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే, x యాక్సిస్ పై ఏ పాయింట్ తీసుకున్నా y కోఆర్డినేట్ 0 కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈక్వల్స్ టు 0 అని మనం చెప్తాం. ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈక్వల్స్ టు 0. అలానే ద ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ ఏమవుతుంది తెలుసా, y యాక్సిస్ పై ఏ పాయింట్ తీసుకున్నా x ప్లేస్ లో మనం 0 వేసుకుంటాం. x అనేది 0 అయిపోతుంది, x కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి x ఈక్వల్స్ టు 0 అనేది ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అవుతుంది. ఓకే, x యాక్సిస్ పై పాయింట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి x, 0.
y యాక్సిస్ పై పాయింట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి 0, y. The equation of x axis is y equals to 0. The equation of y axis is x equals to 0. Okay, right. First one, if x less than 0 and y greater than 0, then the point minus x comma minus y lie in which quadrant? Minus x minus y అనే పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఇది ఇంపార్టెంట్. x less than 0 and y greater than 0 ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తూ మైనస్ ఎక్స్ మైనస్ వై అనే పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో మనం చెప్పాలి. యాక్చువల్ గా మనకి xy ప్లేన్ తీసుకుంటే మైనస్ ఎక్స్ మైనస్ వై అనే పాయింట్ Q3 థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటది. నెగిటివ్ x యాక్సిస్ అండ్ నెగిటివ్ y యాక్సిస్, అంతే కదా. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ x లెస్ దాన్ 0 అండ్ y గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తూ ఈ పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో చెప్పాలి. ఇక్కడ x లెస్ దాన్ 0 అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ మనకి x కోఆర్డినేట్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ ఉంది. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటి x లెస్ దాన్ 0 ఇచ్చిన పాయింట్ లో x కోఆర్డినేట్ మైనస్ ఎక్స్, అది లెస్ దాన్ 0 అవ్వాలని చెప్పడం జరిగింది. దట్ ఇంప్లైజ్ x గ్రేటర్ దాన్ 0 అని దాని అర్థం. మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0 అంటే మైనస్ తో ఇన్ఈక్వాలిటీని మల్టిప్లై చేస్తే మనకి మైనస్ ఎక్స్ ఏమొచ్చి ఎక్స్ అవుతుంది, లెస్ దాన్ ఏమొచ్చి గ్రేటర్ దాన్ అవుతుంది, మైనస్ 0 అంటే జీరోనే, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అలానే y కోఆర్డినేట్ కూడా గ్రేటర్ దాన్ 0 అవ్వాలని కండిషన్ లో ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా మనకి y కోఆర్డినేట్ మైనస్ వై ఇచ్చాడు, ఈ మైనస్ వై కూడా గ్రేటర్ దాన్ 0 కావాలి. సో దట్ ఎంప్లాయిస్ మైనస్ తో మల్టిప్లై చేయండి ఇన్ఈక్వాలిటీని, y లెస్ దాన్ 0 అవుతుంది, అంతే కదా. మైనస్ తో మల్టిప్లై చేసేటప్పుడు గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ కండిషన్స్ అప్లై చేయడం వల్ల x గ్రేటర్ దాన్ 0 y లెస్ దాన్ 0 వచ్చింది. x గ్రేటర్ దాన్ 0 y లెస్ దాన్ 0 ఈ ఫామ్ లో ఉండే పాయింట్స్ ఏ క్వాడ్రంట్ లో ఉంటాయి తెలుసా, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటాయి. పాజిటివ్ x యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్, ప్లస్ x మైనస్ y, ఆర్ x గ్రేటర్ దాన్ 0 y లెస్ దాన్ 0. సో దిస్ టైప్ ఆఫ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి మనకి Q4. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే Q4 అవుతుంది. ఇఫ్ x లెస్ దాన్ 0 అండ్ y గ్రేటర్ దాన్ 0, దెన్ ద పాయింట్ మైనస్ ఎక్స్ మైనస్ వై లై ఇన్ విచ్ క్వాడ్రంట్ అనేటప్పుడు దాని ఆన్సర్ Q4 అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ a, b బిలాంగ్స్ టు Q3, a, b అనే ఒక పాయింట్ Q3కి చెందుతుందని ఇవ్వడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి, a లెస్ దాన్ 0 b లెస్ దాన్ 0 అని మనకి ఇండైరెక్ట్ గా ఇచ్చినట్టు. ఎందుకంటే a, b అనే పాయింట్ బిలాంగ్స్ టు Q3 అన్నాడు, థర్డ్ క్వాడ్రంట్ కి చెందుతుంది అన్నాడు. సో థర్డ్ క్వాడ్రంట్ లో x కోఆర్డినేట్ నెగిటివ్ అవుతుంది, y కోఆర్డినేట్ కూడా నెగిటివ్ అవుతుంది. సో a లెస్ దాన్ 0 అండ్ b లెస్ దాన్ 0 ఈ కండిషన్స్ ని మనం ఇక్కడ అప్లై చేయాలి. దెన్ మైనస్ a మైనస్ b బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్. ఇప్పుడు మనం ఈ కండిషన్ అప్లై చేస్తూ ఈ మైనస్ a మైనస్ b అనే పాయింట్ ఏ క్వాడ్రంట్ కి చెందుతుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి అమ్మా, ఇక్కడ మైనస్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ x కోఆర్డినేట్ మైనస్ a, కానీ కండిషన్ ప్రకారం x కోఆర్డినేట్ లెస్ దాన్ 0 అవ్వాలి, అంటే మైనస్ a లెస్ దాన్ 0. దట్ ఎంప్లైజ్ a గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అలాగే ఇచ్చిన పాయింట్ లో y కోఆర్డినేట్ మైనస్ b అని ఇవ్వడం జరిగింది, కానీ కండిషన్ ఏంటి y కోఆర్డినేట్ కూడా లెస్ దాన్ 0 అవ్వాలి, అంటే మైనస్ b లెస్ దాన్ 0. దట్ ఎంప్లాయిస్ b గ్రేటర్ దాన్ 0. a గ్రేటర్ దాన్ 0, b గ్రేటర్ దాన్ 0 అంటే బోత్ x అండ్ y కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్. ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ లోనే x కోఆర్డినేట్ పాజిటివ్, y కోఆర్డినేట్ పాజిటివ్. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. ఓకే, రైట్. డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ a x1 y1 అండ్ b x2 y2. ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చేటప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ab ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములా ఎలా వస్తుందో జస్ట్ చిన్న ప్రూఫ్, అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక xy అనే ప్లేన్ తీసుకోండి. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో a b అనే 2 పాయింట్స్ తీసుకుందాం. a x1 y1, b x2 y2.
ఓకే, జాయిన్ ద 2 పాయింట్స్ ఏబి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్న ద లెంత్ ఆఫ్ ఏబి అన్న సేమ్ ఫార్ములానే, దీన్నే మనం అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ నుంచి ఏఎల్ అనే ఒక పర్పెండిక్యులర్ లైన్ ని ఎక్స్ యాక్సిస్ పైకి డ్రా చేసుకుంటాం. అలాగే బి నుంచి బిఎం అనే ఒక పర్పెండిక్యులర్ లైన్ ని ఎక్స్ యాక్సిస్ పైకి డ్రా చేస్తాం. అలాగే ఏ నుంచి ఈ బిఎం మీదకి ఏఎన్ అనే ఒక పర్పెండిక్యులర్ లైన్ ని డ్రా చేసుకుంటాం. ఓకే, సరే, ఇక్కడ ఆరిజిన్ ఓ కదా, ఓ నుంచి ఎల్కి డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి. ఓ నుంచి ఎల్కి డిస్టెన్స్ ఇక్కడ ఏ దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది, ఎక్స్ ఉంది, అంటే ఓ నుంచి ఎల్కి ఎక్స్ యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సరే, ఓ నుంచి ఎంకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది చెప్పండి. ఓ నుంచి ఎంకి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఈ ఎం దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, ఈ ఎం దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ x2 కాబట్టి x2 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుంది ఓ నుంచి ఎంకి. ఓ నుంచి ఎల్కి x1 యూనిట్స్, ఓ నుంచి ఎంకి x2 యూనిట్స్ డిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎల్ నుంచి ఎంకి డిస్టెన్స్ ఎంత అవుతుందో తెలుసా? ఈ ఓ నుంచి ఎంకి గల డిస్టెన్స్ లో నుంచి ఈ ఓ నుంచి ఎల్కి గల డిస్టెన్స్ లెస్ చేస్తే వచ్చేదే ఎల్ నుంచి ఎంకి గల డిస్టెన్స్. సో ఓ నుంచి ఎంకి టోటల్ డిస్టెన్స్ ఎంత, x2 మైనస్ ఓ నుంచి ఎల్కి డిస్టెన్స్ ఎంత, x1, అంటే x2 మైనస్ x1 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుంది ఎల్ నుంచి ఎంకి. ఓకే, అలానే ఇక్కడ చూడండి, ఎం నుంచి ఎన్కి డిస్టెన్స్ ఎంత అవుతుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎంఎన్. చూడండి, ఎల్ అనే పాయింట్ ఏ అనే పాయింట్ ఒకేలా అయితే ఉన్నాయి కదా. సో ఏ వద్ద y కోఆర్డినేట్ y1 కదా, సో దీని లెంత్ y1 అవుతుంది. ఎం నుంచి ఎన్కి గల డిస్టెన్స్ y1. అలాగే ఎం నుంచి బి గల డిస్టెన్స్, బి దగ్గర y కోఆర్డినేట్ y2, అంటే టోటల్ లెంత్ అనేది y2 యూనిట్స్ ఉంటుంది. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ బిఎన్, అప్పుడు బి నుంచి ఎన్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, టోటల్ ఎం నుంచి బి గల డిస్టెన్స్ లో నుంచి ఎం నుంచి ఎన్కి గల డిస్టెన్స్ ని మనం లెస్ చేయాలి. అప్పుడు ఎన్ నుంచి బి గల డిస్టెన్స్ వస్తుంది. టోటల్ డిస్టెన్స్ మనకి ఇక్కడ y2 కదా, సో దీని డిస్టెన్స్ ఇక్కడ రాస్తున్నాను. టోటల్ డిస్టెన్స్ y2 మైనస్ ఎం నుంచి ఎన్కి గల డిస్టెన్స్ y1, y2 మైనస్ y1 అవుతుంది ఎన్బి డిస్టెన్స్. ఓకే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఏఎన్బి అనే ఒక రైట్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఏఎన్బి, ఈ ఏఎన్ డిస్టెన్స్ మనకి ఎంత అని తెలిసింది, x2 మైనస్ x1 అని తెలిసింది. ఈ బిఎన్ అనే డిస్టెన్స్ ఎంత అని తెలిసింది, y2 మైనస్ y1 అని మనకి తెలిసింది. ఇన్ ఎనీ రైట్ ట్రయాంగిల్ బై ద పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ హైపోటెన్యూస్. ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ స్క్వేర్. ఓకే, ఏఎన్ స్క్వేర్, ఏఎన్ అంటే ఇక్కడ మనకి లెంత్ x2 మైనస్ x1, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, ప్లస్ బిఎన్ స్క్వేర్, బిఎన్ మీన్స్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఏబి స్క్వేర్ వాల్యూ. ఏబి వాల్యూ ఎంత అవుతుందంటే దీని నుంచి స్క్వేర్ ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములానే ద లెంత్ ఆఫ్ ఏబి, ఏ నుంచి బి గల లెంత్ అన్నా, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి, ఏ అనే పాయింట్ కి బి అనే పాయింట్ కి మధ్య గల డిస్టెన్స్ అన్నా, ఇదే ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేయాలి. లెంత్ కావాలన్నా డిస్టెన్స్ ఫార్ములా అన్నా ఒకటే, ఫార్ములా గుర్తుంచుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ద డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్. ద డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ అనవచ్చు, అంటే x2 మైనస్ x1 తీసుకోవచ్చు, x1 మైనస్ x2 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ x1 మైనస్ x2 తీసుకున్నామంటే ఇక్కడ y1 మైనస్ y2 తీసుకోవాలి. ఇక్కడ x2 మైనస్ x1 తీసుకున్నామంటే ఇక్కడ y2 మైనస్ y1 తీసుకోవాలి. సో ఫైనల్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ A x1 y1 and B x2 y2 is AB equals to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ ఫార్ములా పై సమ్ అప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్ ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైండ్ ఏ
if the distance between the points p1, -2 and qa, 1 is 5. ఇక్కడ p, q అనే 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ p, q అనే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ 5 యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ a వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, p 1, -2, q a, 1. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ 5 యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే the distance between these 2 points is 5 units. అంటే pq ఈక్వల్స్ టు 5 యూనిట్స్ గా మనం ఈక్వేషన్ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు pకి qకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 5కి ఈక్వల్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇదే కదా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ 2 పాయింట్స్ ని x1 y1 గా x2 y2 గా మనం కంపేర్ చేసుకోవాలి. ఓకే, pq డిస్టెన్స్ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే a - 1 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటే 1 కదా, మైనస్ y1 అంటే -2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5. దీని నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ a - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ -2 అంటే 1 + 2 అవుతుంది. 1 + 2 మీన్స్ 3, 3 స్క్వేర్ మీన్స్ 9 ఈక్వల్స్ టు 5. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేసేటప్పుడు ఈ రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. a - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్స్ టు 5 స్క్వేర్, దట్ మీన్స్ 25. దీన్ని సింప్లిఫై చేస్తే a - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25 - 9, దట్ మీన్స్ 16 అవుతుంది. ఓకే, a - 1 ఈక్వల్స్ టు స్క్వేర్ ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ 16 అవుతుంది. దీని నుంచి a - 1 ఈక్వల్స్ టు +or -4. ఓకే, ఫైనల్ గా a ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే a ఈక్వల్స్ టు +or -4 +1. -1 ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +1 అవుతుంది. అప్పుడు a ఈక్వల్స్ టు +4 + 1 అంటే 5 అనేది ఒక ఆన్సర్ అవుతుంది. అలాగే -4 + 1 -3 అనేది ఒక ఆన్సర్ అవుతుంది. So here a equals to 5 or -3, right? మరో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. Find the coordinates of a point on y-axis which is equidistant from the points 13, 2 and 12, -3. ఇక్కడ y-axis పై ఒక పాయింట్ ని మనం తీసుకోవాలి. ఓకే, ఆ పాయింట్ అనేది 13, 2 అండ్ 12, -3 అనే ఈ 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట. అలాంటి y యాక్సిస్ పై పాయింట్ ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ గ్రాఫ్ పై దీన్ని చూపిస్తాను చూడండి. 13, 2 అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది మనకి. ఓకే, 12, -3 అనే పాయింట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఎందుకంటే x కోఆర్డినేట్ గ్రేటర్ దెన్ 0, y కోఆర్డినేట్ లెస్ దెన్ 0 కాబట్టి దాన్ని మనం ఫోర్త్ క్వాడ్రంట్ లో మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12, -3 ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే, y యాక్సిస్ పై పాయింట్ ని మనం 0, y అని మనం అనుకోవాలి. ఎందుకంటే y యాక్సిస్ పై x కోఆర్డినేట్ అనేది ఆల్వేస్ 0. ఈ పాయింట్ ని a, ఈ పాయింట్ ని b అనుకుందాం. ఈ y యాక్సిస్ పై పాయింట్ ని p అనుకుందాం. a నుంచి p కి ఎంత డిస్టెన్స్, b నుంచి p కూడా అంతే డిస్టెన్స్ అని మనం ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే a, b అనే 2 పాయింట్స్ నుంచి ఈ y యాక్సిస్ పై ఉండే పాయింట్ అనేది ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీని నుంచి మనం AP ఈక్వల్స్ టు BP అనే ఒక ఈక్వేషన్ మనం ముందుగా రాసుకోవాలి. దీన్ని వెంటనే బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. AP స్క్వేర్ ఈక్వల్స్ టు BP స్క్వేర్ అవుతుంది. ఓకే, AP స్క్వేర్, AP మీన్స్ A నుంచి P కి గల డిస్టెన్స్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కట్టాలి. x2 - x1 హోల్ స్క్వేర్ 13 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ 2 - y హోల్ స్క్వేర్. మరి రూట్ అనేది మనం పెట్టాం, ఎందుకంటే ఆ రూట్ కి ఈ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ BP స్క్వేర్, BP డిస్టెన్స్ అంతా B నుంచి P కి డిస్టెన్స్ x2 - x1 హోల్ స్క్వేర్ 12 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ -3 - y హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా మరి రూట్ అనేది మనం పెట్టాం, ఎందుకంటే ఆ రూట్ కి ఈ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. దీన్ని సింప్లిఫై చేద్దాం. 13 - 0 అంటే 13 స్క్వేర్ అంటే 169. ఓకే, 2 - y హోల్ స్క్వేర్, ఇది a - b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ b స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2ab అంటే -4y ఈక్వల్స్ టు 12 - 0 మీన్స్ 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ -3 - y హోల్ స్క్వేర్. దీన్ని
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ 9 ప్లస్ బి స్క్వేర్ మైనస్ 5 హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ మైనస్ 3 ఇంటూ మైనస్ వై దట్ మీన్స్ 6y. దీన్ని సింప్లిఫై చేద్దాం. ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ చేయండి. 129 ప్లస్ 4 173 మైనస్ 4y ఈక్వల్స్ టు 144 9 153 ప్లస్ 6y. ఓకే, మనకి y వాల్యూ కావాలి కాబట్టి y టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. మైనస్ 4y మైనస్ 6y ఈక్వల్స్ టు 153 మైనస్ 173. ఓకే, మైనస్ 10y ఈక్వల్స్ టు 153 మైనస్ 173 దట్ మీన్స్ మైనస్ 20. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. y ఈక్వల్స్ టు 20/10 దట్ మీన్స్ 2 వచ్చింది y వాల్యూ. సో మనకి ఆ y యాక్సిస్ పై పాయింట్ ఏమవుతుందంటే 0, y కదా అనుకున్నాం. y ప్లేస్ లో మనం 2 వేసుకోవాలి. y వాల్యూ 2 వచ్చింది కాబట్టి అంటే 0, 2 అనే y యాక్సిస్ పై పాయింట్ అనేది ఈ a 13, 2 అండ్ b 12, -3 నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే, 13, 2 కి 0, 2 కి డిస్టెన్స్ కట్టి చూడండి. 12, -3 కి 0, 2 కి డిస్టెన్స్ కట్టండి. ఈ రెండు కూడా సేమ్ డిస్టెన్స్ లోనే ఉండడం జరుగుతుంది. ఒక 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండే y యాక్సిస్ పై పాయింట్ కావాలంటే ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి. అలానే ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండే x యాక్సిస్ పై పాయింట్ కావాలనుకోండి, అప్పుడు మనం ఆ x యాక్సిస్ పై పాయింట్ ని x, 0 అనుకొని మనం ఇదే ప్రాసెస్ లో మనం ఫాలో అయితే మనకి ఆ పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే రైట్. అలానే మనకి చాలా సమ్స్ లో బిట్స్ ఎలా వస్తాయంటే which of the following points are formed an equilateral triangle. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ మనకి ఇస్తాడు కదా. ప్రతి ఆప్షన్ లో 3 పాయింట్స్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 పాయింట్స్ అనేవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా లేదో అని అడుగుతాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే మనం ఈ డిస్టెన్స్ ఫార్ములాను బేస్ చేసుకుని మనం ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో లేదో తెలియాలంటే మనం ఏం చెక్ చేయాలంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. అంటే ఏబీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తారు, బీసీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తారు, ఏసీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ 3 సైడ్స్ యొక్క లెంత్స్ ఈక్వల్ గా వస్తే అది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని మనం చెప్పొచ్చు. అలాగే which of the following points are formed right triangle. రైట్ ట్రయాంగిల్ ఫామ్ చేసే పాయింట్స్ ఏవి అని అడిగితే దాన్ని ఎలా చెక్ చేస్తామంటే రైట్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ కూడా డిస్టెన్స్ ఫార్ములాను బేస్ చేసుకొని మనం చెప్పాలి. ఎలా అంటే ఏబీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తారు, అలాగే బీసీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తారు, అలాగే ఏసీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. చేసిన తర్వాత ఏబీని స్క్వేర్ చేయండి, బీసీని స్క్వేర్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఇది ఏసీ స్క్వేర్ కి ఈక్వల్ గా వస్తే ఆ పాయింట్స్ అనేవి రైట్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయని మనం చెప్పొచ్చు. ఓకే, ఇలానే కాదు మనకి చాలా షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. చివరిలో బిట్స్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఈజీ ప్రాసెస్ అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ముందు మనం ప్రాసెస్ తెలుసుకుందాం. అలానే which of the following points are formed scalene triangle. స్కేలెన్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ కూడా డిస్టెన్స్ ఫార్ములాను బేస్ చేసుకొని ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏబీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి, బీసీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి, ఏసీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఈ 3 సైడ్స్ యొక్క లెంత్స్ అనేవి డిఫరెంట్ గా వస్తే అది ఒక స్కేలెన్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తుందని మనం చెప్పొచ్చు. అలాగే which of the following points are formed parallelogram or rectangle. ఈ రెండింటిని ఒకే దగ్గర మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారలెలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్ అనేవి క్వాడ్రిలేటరల్స్ కాబట్టి ఇక్కడ మనకి 4 సైడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 4 వెర్టిసెస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం ఏబీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి, బీసీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి, సిడి లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి, డిఏ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగోనల్స్ అనేవి నాట్ ఈక్వల్ అయితే ఆ పాయింట్స్ అనేవి ఒక పారలెలోగ్రామ్ ని మనం ఫామ్ చేస్తాయని మనం చెప్పొచ్చు. ఓకే, అలా కాకుండా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి వాటి యొక్క డయాగోనల్స్ కూడా ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అలానే which of the following points are formed square or rhombus. ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు స్క్వేర్ ఫామ్ చేయాలంటే ఏబీ లెంత్ ని, బీసీ లెంత్ ని, సిడి లెంత్ ని, డిఏ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఈ 4 సైడ్స్ యొక్క లెంత్స్ ఈక్వల్ గా వచ్చి వాటి యొక్క డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటే అది స్క్వేర్ ని ఫామ్ చేస్తుందని మనం చెప్పొచ్చు. అలా కాకుండా 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండి వాటి యొక్క డయాగోనల్స్ యొక్క లెంత్ నాట్ ఈక్వల్ అయితే అప్పుడు అది రాంబస్ ని ఫామ్ చేస్తుందని మనం చెప్పొచ్చు.
ఇలా మనం పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ అనేవి ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా, రైట్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా, స్కాలిన్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా, పారలగ్రామ్ ఫామ్ అవుతుందా, రెక్టాంగిల్ ఫామ్ అవుతుందా, స్క్వేర్ ఫామ్ అవుతుందా, రాంబస్ ఫామ్ అవుతుందా, ఇలాంటివి అడగడం జరుగుతూ ఉంటుంది. వీటిని చెక్ చేయాలంటే ముందు వాటి యొక్క ప్రాపర్టీస్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, మరొకసారి పారలగ్రామ్, రెక్టాంగిల్ గురించి తెలుసుకుందాం. పారలగ్రామ్ కావాలంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి, డయాగోనల్స్ అనేవి నాట్ ఈక్వల్ అవ్వాలి. అలా ఉంటే చాలు, అది ఒక పారలగ్రామ్. అలా కాకుండా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటే అప్పుడు అది రెక్టాంగిల్ అవుతుంది. ఓకే, అలానే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటే అది ఒక స్క్వేర్ అవుతుంది. అలానే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగోనల్స్ నాట్ ఈక్వల్ అయితే అది ఒక రాంబస్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఇచ్చిన పాయింట్స్ అనేవి ఏ ఫిగర్ ని ఫామ్ చేస్తాయో మనం ఈజీగా చెప్పొచ్చు. రైట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ -3, 2 అండ్ 2, 5 ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. ఓకే, ఒక సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సర్కిల్ పై ఒక పాయింట్ ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సర్కిల్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. సర్కిల్ అనేది ఈ షేప్ లో ఉంటుంది కదా. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, -3, 2. ఈ సర్కిల్ పై ఒక పాయింట్ 2, 5 అనుకుందాం. సెంటర్ ని ఓగా మనం ఇండికేట్ చేద్దాం. ఈ సర్కిల్ పై ఏదైనా ఒక పాయింట్ ని ఏ అనుకుందాం. ఓకే, ఈ ఓ నుంచి ఏ గల డిస్టెన్స్ అనేది ఆ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. ముందు రేడియస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ రేడియస్ అంటే ఏంటంటే ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ పై ఉండే ఏ అనే పాయింట్ కి గల డిస్టెన్స్ ఇక్కడ రేడియస్. అంటే ఓఏ డిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఓఏ డిస్టెన్స్ అనేది ఆ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. డిస్టెన్స్ ఫార్ములాను మనం అప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్, 2 - -3 హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 5 స్క్వేర్, ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, 5 - 2 హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 3 హోల్ స్క్వేర్. 25 ప్లస్ 9 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 34. ఇక్కడ రేడియస్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 34 యూనిట్స్ అనేది రావటం జరిగింది. ఇప్పుడు మనం ఆ సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్? పై r స్క్వేర్. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఓకే, పై ఇంటూ r స్క్వేర్. ఇక్కడ r అనేది మనకి √34 అనేది వచ్చింది. సో √34 హోల్ స్క్వేర్. దట్ మీన్స్ పై ఇంటూ ఇక్కడ రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ చేయండి, 34 అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 34 పై స్క్వేర్ యూనిట్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా. ఈ డిస్టెన్స్ ఫార్ములాకి అప్లికేషన్స్ గా ఈ కొలీనియర్ పాయింట్స్ ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే let a, b, c be 3 points. The distances AB, BC and CA can be calculated by using distance formula. A, B, C అనే ఒక 3 పాయింట్స్ ని మనం తీసుకుంటే ఈ AB లెంత్, ఈ BC లెంత్, ఈ మొత్తం AC లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే AB ప్లస్ BC ఈక్వల్స్ టు AC అని వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ A, B, C అనే పాయింట్స్ అనేవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. ఒకే లైన్ పై ఉండే పాయింట్స్ ని మనం కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఇలా మనం ఈ డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ఇవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయో కావో మనం తెలుసుకోవచ్చు. ఓకే, AB లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి, BC లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి, AC లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఈ AB లెంత్ ప్లస్ BC లెంత్ ఈక్వల్స్ టు AC లెంత్ అయ్యేటప్పుడు A, B, C అనే పాయింట్స్ అనేవి కొలీనియర్ అవుతాయి. అంతేకాకుండా ఇఫ్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ దీస్ డిస్టెన్సెస్, ఏ రెండింటి యొక్క డిస్టెన్స్ సమ్ అయిన ఆ థర్డ్ డిస్టెన్స్ కి ఈక్వల్ అయితే అవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BCA అనే 3 పాయింట్స్ తీసుకుందాం. BC లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి, CA లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి, BA లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి. BC ప్లస్ CA ఈక్వల్స్ టు BA అని వస్తే అప్పుడు ఈ B, C, A అనే పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ CA, B అనే 3 పాయింట్స్ ని మనం తీసుకుందాం. CA లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం, AB లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం, ఈ టోటల్ CB లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. CA ప్లస్ AB ఈక్వల్స్ టు CB.
ఇలా వచ్చింది అనుకుందాం. అప్పుడు సి కామా ఏ కామా బి అనే ఈ 3 పాయింట్స్ అనేవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. ఓకే, if the sum of any two of these distances to be equal to the third distance, then the points a comma b comma c will be collinear. Okay, for example, so that the points a 2 comma 3, b 3 comma 4, c 4 comma 5 are collinear. ఈ 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అని చెప్పాలంటే ఈ విధంగా మనం డిస్టెన్సెస్ ని బేస్ చేసుకొని అప్లికేటెడ్ గా చెప్పొచ్చు. అలాగే కొలీనియర్ అని చెప్పాలంటే ఈ డిస్టెన్స్ ని బేస్ చేసుకునే కాకుండా స్లోప్స్ ని బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. ఆ స్లోప్స్ గురించి మనం నెక్స్ట్ తెలుసుకుంటాం. ఆ స్లోప్స్ ని బేస్ చేసుకుని అయితే ఇంకా ఈజీగా చెప్పొచ్చు. మనం బిట్స్ డిస్కస్ చేసేటప్పుడు మనం వాటిపైన ఎక్కువ డిస్కస్ చేస్తాం. బట్ ఇప్పుడు మనం ప్రాసెస్ కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ఇవి కొలీనియర్ పాయింట్స్ ఏ విధంగా అవుతాయో మనం ఇప్పుడు చూపిద్దాం. కొలీనియర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏబీ లెంత్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 4 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, దట్ మీన్స్ √2. ఓకే, అలానే బీసీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. బీకి సికి డిస్టెన్స్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ 4 మైనస్ 3 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ 1 స్క్వేర్ 1 ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 5 మైనస్ 4 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ 1 స్క్వేర్ దట్ మీన్స్ 1, దట్ ఈక్వల్స్ టు √2. అలానే ఈ ఏసీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ 2 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దట్ మీన్స్ 4 ప్లస్ 4 దట్ మీన్స్ 8, √8 అని వచ్చింది. ఇక్కడ √8 ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ని మనం 4 into 2 గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దట్ మీన్స్ 2√2. ఓకే, ఇక్కడ ఏబి ప్లస్ బీసీ వాల్యూ ఏసీ వాల్యూకి ఈక్వల్ అని మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, ఏబి ఎంత √2, బీసీ వాల్యూ ఎంత √2. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2√2. అదే కదా ఏసీ వాల్యూ. సో ఏబి ప్లస్ బీసీ ఈక్వల్స్ టు ఏసీ అని మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏ కామా బి కామా సి అనే పాయింట్స్ అనేవి కొలీనియర్ పాయింట్స్ అనేవి అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతుంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని క్వశ్చన్ అడుగుతాడు. ప్రతి ఆప్షన్ లో మనకి 3 పాయింట్స్ ఇస్తాడు. ఏ 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అవుతాయో మనం చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఇలా మనం డిస్టెన్స్ ఫార్ములాస్ ని బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు. రైట్, ఇన్క్లినేషన్ ఆఫ్ ఏ లైన్. ఒక లైన్ యొక్క ఇన్క్లినేషన్ అంటే ఏంటి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ద యాంగిల్ మేడ్ బై ఏ స్ట్రైట్ లైన్ with the positive direction of x-axis in the anti-clockwise direction is called its inclination. అంటే మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే ఇది పాజిటివ్ x-axis, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x-axis అని దీన్ని అంటాం కదా. ఇక్కడ ఏదైనా ఒక లైన్ ని మనం తీసుకుందాం. ఒక L అనే ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఈ లైన్ యొక్క ఇన్క్లినేషన్ అంటే ఏంటంటే ఈ లైన్ అనేది ఈ పాజిటివ్ x-axis తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసే యాంగిల్ నే మనం ఇన్క్లినేషన్ అంటాం. ఓకే, హియర్ థీటా ఈజ్ ఇన్క్లినేషన్ ఆఫ్ లైన్ ఎల్. ఏదైనా ఒక లైన్ యొక్క ఇన్క్లినేషన్ అంటే ఏంటంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసే యాంగిల్ నే మనం ఇన్క్లినేషన్ అంటాం. ఇక్కడ థీటా అనేది ఇక్కడ ఇన్క్లినేషన్ అవుతుంది. ఇక్కడ థీటా అనేది ఆ లైన్ ఎల్ యొక్క ఇన్క్లినేషన్ అని అంటాం మనం. ఓకే, స్లోప్ ఆర్ గ్రేడియంట్ ఆఫ్ ఎ లైన్. ఒక లైన్ యొక్క స్లోప్ అంటే ఏంటి లేదా గ్రేడియంట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. మరేం లేదు, ఇన్క్లినేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇఫ్ థీటా ఈజ్ ద ఇన్క్లినేషన్ ఆఫ్ ఎ లైన్ ఎల్ దెన్ ఇట్ స్లోప్ ఈజ్ డినోటెడ్ బై ఎం అండ్ ఈజ్ గివెన్ బై ఎం ఈక్వల్స్ టు tan theta. ఇదే ఫిగర్ ని ఫాలో అవ్వండి. ఇక్కడ ఎల్ అనే ఒక లైన్ మనం తీసుకున్నాం కదా. ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందంటే ఈ లైన్ యొక్క ఇన్క్లినేషన్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ కి మనం tan అప్లై చేస్తే వచ్చే tan theta మనము ఆ లైన్ యొక్క స్లోప్ అంటాం. ఓకే, స్లోప్ ని మనం m తో ఇండికేట్ చేస్తాం. సో m ఈక్వల్స్ టు tan theta. ఏదైనా ఒక లైన్ యొక్క స్లోప్ కావాలంటే ఫస్ట్ దాని యొక్క ఇన్క్లినేషన్ ఎంతో తెలియాలి, అంటే యాంగిల్ తెలియాలి. ఆ యాంగిల్ కి మనం tan అప్లై చేయాలి. tan theta వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూనే ఆ లైన్ యొక్క స్లోప్ అవుతుంది.
ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద స్లోప్ ఆఫ్ ఎ లైన్ విచ్ మేక్స్ ద యాంగిల్ 45 degrees విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని ఇచ్చాడు అనుకుందాం. అంటే ఇది ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు అనుకుందాం. ఈ లైన్ ఏమొచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది అంటే మనం ఈ ఫార్ములాను అప్లై చేయాలి. m ఈక్వల్స్ టు tan θ, m ఈక్వల్స్ టు tan 45. tan 45 వాల్యూ 1 కాబట్టి m ఈక్వల్స్ టు 1, అంటే ఈ లైన్ యొక్క స్లోప్ అనేది 1 అవుతుంది. ఓకే, ఇదే క్వశ్చన్ వేరే విధంగా ఎలా ఇచ్చాడు అనుకుందాం. ఏంటంటే ఏ లైన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో 45 degrees యాంగిల్ చేసేటప్పుడు ఆ లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది అని అడిగితే, చూడండి ఒకసారి మనం ఫిగర్ డ్రా చేద్దాం. ఇక్కడ ఎల్ అనే ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఏమొచ్చి ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 45 degrees చేస్తుందని ఇవ్వడం జరిగింది. క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం చెప్పుకున్నాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసే యాంగిలే మనకి ఇన్క్లినేషన్ అవుతుంది. సో m ఈక్వల్స్ టు tan θ లో θ బదులుగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసే యాంగిల్ ని తీసుకోవాలి. బట్ ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో ఈ లైన్ అనేది 45 degrees యాంగిల్ చేస్తుందని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో ఈ L అనే లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది అని అడిగాడంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎంత యాంగిల్ చేస్తుందో ముందు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది తెలిస్తేనే మనకి స్లోప్ అనేది మనం చెప్పగలం. సో ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే ఇది 45 degrees అయ్యేటప్పుడు ఇది 135 degrees అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇదంతా ఒక స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి. ఓకే, అంటే మనకి ఇక్కడ స్లోప్ కావాలంటే m ఈక్వల్స్ టు tan θ లో θ ప్లేస్ లో మనం 135 degrees వేయాలి. tan 135 degrees, tan 135 degrees వాల్యూ ఎంత అవుతుందంటే మళ్ళీ మనం ట్రిగనోమెట్రీకి వెళ్ళండి. tan 135 ని 90 + 45 గా రాయొచ్చు. ఓకే, tan 90 + θ, tan 90 + θ ఈక్వల్స్ టు మైనస్ cot θ, అంటే మైనస్ cot 45 అంటే -1 అవుతుంది. tan 135 degrees వాల్యూ ఎంత అవుతుందంటే -1 అవుతుంది. సో ఇక్కడ స్లోప్ m ఈక్వల్స్ టు -1. ఓకే, అంటే ఈ లైన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 45 degrees యాంగిల్ చేసేటప్పుడు ఆ లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుందంటే -1 అవుతుంది. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 45 degrees అని ఇచ్చేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంగిల్ ఎంత అవుతుందో ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీన్ని మనం థీటాగా ఇక్కడ మనం తీసుకోవాలి. ఈ థీటా వాల్యూని మనం m ఈక్వల్స్ టు tan θ ఫార్ములాలో మనం వేసుకోవాలి. అంటే tan 135 degrees, tan 135 degrees వాల్యూ -1 అవుతుంది. సో ఇలాంటి సమ్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సమ్ రిజల్ట్స్ ఆన్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్. ఒక లైన్ యొక్క స్లోప్ పై కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి చూడండి. ద స్లోప్ ఆఫ్ ఏ హారిజంటల్ లైన్ ఈజ్ 0. ఏదైనా ఒక హారిజంటల్ లైన్ యొక్క స్లోప్ అనేది 0 అవుతుంది. m ఈక్వల్స్ టు 0. ఓకే, స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. దిస్ ఈస్ ద xy ప్లేన్ అనుకుంటే ఈ ఎక్స్ యాక్సిస్ యొక్క స్లోప్ అనేది ఆల్వేస్ 0. ఒక హారిజంటల్ లైన్ యొక్క స్లోప్ అనేది ఆల్వేస్ 0. ఎక్స్ యాక్సిస్ యొక్క స్లోప్ అనేది కూడా ఆల్వేస్ 0 అవుతుంది. అలానే స్లోప్ ఆఫ్ ఎనీ లైన్ ప్యారలర్ టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలర్ గా ఏ లైన్ తీసుకున్నా దాని స్లోప్ అనేది 0 అవుతుంది. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలర్ గా ఏ లైన్ తీసుకున్నా దాని స్లోప్ అనేది 0 అవుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, రైట్? అలానే ద స్లోప్ ఆఫ్ ఏ వెర్టికల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్. ఒక వెర్టికల్ లైన్ యొక్క స్లోప్ అనేది నాట్ డిఫైన్. అంటే దట్ మీన్స్ మనం ఇన్ఫినిటివ్ గా చెప్పుకోవచ్చు, ఇక్కడ డిఫైన్ చేయలేమన్నమాట. ఆల్సో స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఈజ్ అన్డిఫైన్డ్. అంటే ఇక్కడ మనం ఒకసారి XY ప్లాన్ తీసుకుందాం. దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ద వై యాక్సిస్. ఈ వై యాక్సిస్ యొక్క స్లోప్ అనేది ఆల్వేస్ అన్డిఫైన్డ్ ఆర్ నాట్ డిఫైన్. వై యాక్సిస్ యొక్క స్లోప్ ని మనం డిఫైన్ చేయలేం. ఒక వెర్టికల్ లైన్ యొక్క స్లోప్ ని డిఫైన్ చేయలేం, ఒక వై యాక్సిస్ యొక్క స్లోప్ ని డిఫైన్ చేయలేం. ఆల్సో
స్లోప్ ఆఫ్ ఎనీ లైన్ ప్యారలర్ టు వై యాక్సిస్ ఈజ్ ఆల్సో అన్డిఫైన్డ్. వై యాక్సిస్ కి ప్యారలర్ గా మనం ఏ లైన్ తీసుకున్నా దాని యొక్క స్లోప్ ని మనం డిఫైన్ చేయలేం. వై యాక్సిస్ కి ప్యారలర్ గా ఏ లైన్ తీసుకున్నా దాని స్లోప్ ని మనం డిఫైన్ చేయలేం, అన్డిఫైన్డ్ అన్నమాట. ఈ విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ బిట్స్ అనేవి డైరెక్ట్ గా ఈ ప్రాపర్టీస్ ని బట్టి వస్తూ ఉంటాయి. వీటిని అండర్స్టాండింగ్ చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. టూ నాన్ వెర్టికల్ లైన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ప్యారలర్ గా ఉండే టూ నాన్ వెర్టికల్ లైన్స్ తీసుకుంటే వాటి యొక్క స్లోప్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఇది ఒక XY ప్లేన్ అనుకుందాం. మనం తీసుకునే ప్యారలల్ లైన్స్ అనేవి వెర్టికల్ గా మాత్రం ఉండకూడదు, ఎందుకంటే వెర్టికల్ లైన్ యొక్క స్లోప్ అనేది అన్డిఫైన్. సో నాన్ వెర్టికల్ లైన్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇలా మనం నాన్ వెర్టికల్ గా టూ ప్యారలల్ లైన్స్ తీసుకుందాం. ఓకే, ఈ ప్యారలల్ లైన్స్ యొక్క స్లోప్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ L1 L2 అనే టూ లైన్స్ తీసుకున్నాం, ప్యారలల్ లైన్స్ ఇవి, నాన్ వెర్టికల్ ప్యారలల్ లైన్స్. ఈ L1 అనే లైన్ పాజిటివ్ X యాక్సిస్ తో θ1 యాంగిల్ చేస్తుంది అనుకుందాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. L2 అనే లైన్ ఈ పాజిటివ్ X యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో θ2 యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో L1 లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది? M = tan θ కదా మన ఫార్ములా. θ ప్లస్ లో θ1 ఉంది కదా, θ1 అని అనుకున్నాం కదా ఇక్కడ యాంగిల్. సో M M1 tan θ1, అంటే ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ M1 tan θ1 అయ్యింది. అలాగే L2 లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుందో చూద్దాం. L2 లైన్ యొక్క స్లోప్ ని మనం M2 అనుకుందాం. tan θ కదా ఫార్ములా. సో ఇక్కడ యాంగిల్ అనేది θ2 కాబట్టి tan θ2 అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ L1 L2 అనే లైన్స్ ప్యారలల్ లైన్స్. ఈ X యాక్సిస్ అనేది ఆ టూ ప్యారలల్ లైన్స్ కి ఒక ట్రాన్స్వర్స్ అవుతుంది. అప్పుడు θ1 θ2 అనే యాంగిల్స్ అనేవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. టూ ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్స్ ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఏర్పడే కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఆల్వేస్ ఈక్వల్. అంటే θ1 = θ2 అని మనకి ఈ ఫిగర్ ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, దీనికి tan అప్లై చేయండి బోత్ సైడ్. tan θ1 = tan θ2 అవుతుంది. tan θ1 అంటే ఇక్కడ మనకి M1 = tan θ2 అంటే M2. M1 = M2. ఓకే, అంటే టూ నాన్ వెర్టికల్ లైన్స్ ప్యారలర్ గా ఉండేటప్పుడు వాటి యొక్క స్లోప్స్ అనేవి ఖచ్చితంగా ఈక్వల్ గా ఉంటాయి. ఒకదాని స్లోప్ తెలిసిందంటే రెండో దాని స్లోప్ కూడా మనకు తెలిసినట్టే, ఎందుకంటే ఆ టూ ప్యారలల్ లైన్స్ యొక్క స్లోప్స్ అనేవి ఆల్వేస్ ఈక్వల్. అలాగే దాని కాన్వర్స్ గా ఏం చెప్పొచ్చు అంటే, ఏవైనా టూ లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్ గా ఉంటే ఆ టూ లైన్స్ అనేవి ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అనేవి అవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. టూ నాన్ వెర్టికల్ లైన్స్ ఆర్ perpendicular to each other if and only if the product of their slopes is -1. ఏవైనా టూ నాన్ వెర్టికల్ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు తీసుకుంటే ఆ రెండు లైన్స్ యొక్క స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ అనేది -1 అవుతుంది. అది ఎలానో ఒకసారి మనం గ్రాఫికల్ గా చూద్దాం. ఇక్కడ కూడా మనం ఒక XY ప్లేన్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ L1 అనే ఒక లైన్ ఈ విధంగా తీసుకున్నాను, L2 అనే లైన్ ఈ విధంగా తీసుకున్నాను. ఈ రెండు కూడా నాన్ వెర్టికల్ లైన్స్. ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. దీస్ టూ లైన్స్ ఆర్ perpendicular to each other. ఓకే, perpendicular మీన్స్ 90 degrees. ఈ ఫస్ట్ లైన్ ఏమొచ్చి పాజిటివ్ X యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో θ1 యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అలానే ఈ సెకండ్ లైన్ L2 అనేది పాజిటివ్ X యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో θ2 యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ పర్పెండిక్యులర్ అండ్ మీన్స్ 90 degrees. ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుందంటే M1 = tan θ1 అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ లైన్ ఏమొచ్చి θ1 యాంగిల్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ X యాక్సిస్ తో. సెకండ్ లైన్ యొక్క స్లోప్ M2 అనుకుంటే M2 = tan θ2 అవుతుంది, ఎందుకంటే సెకండ్ లైన్ పాజిటివ్ X యాక్సిస్ తో θ2 యాంగిల్ చేస్తుందని మనం అనుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు ఒక రైట్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. చూడండి, రైట్ ట్రయాంగిల్ ఇదిగో షేడ్ చేస్తానని చూసారా, ఈ షేడ్ చేసింది రైట్ ట్రయాంగిల్. ఎందుకంటే ఇందులో ఈ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ 90 degrees అని మనకి తెలుసు కాబట్టి ఇది ఒక రైట్ ట్రయాంగిల్. ఓకే,
సో దాన్ని కూడా పక్కన పెట్టండి. ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్కి θ2 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, బయట ఉంది. ఈ 90 అండ్ ఈ θ1 అనేవి ఇంటీరియర్ యాంగిల్స్, ఈ ట్రయాంగిల్ లోపల ఉన్నాయి. మనకి ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీని ఒకటి మనం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. ఏంటంటే ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ద సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈ రెండు అవుతాయి. ఈ రెండింటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుందని మనకు ఆ ప్రాపర్టీ తెలియజేస్తుంది. దట్ మీన్స్ 90 ప్లస్ θ1. θ2 ఈక్వల్స్ టు 90 ప్లస్ θ1 అని మనకి ఈ ఫిగర్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బోత్ సైడ్స్ tan అప్లై చేద్దాం. tan θ2 ఈక్వల్స్ టు tan 90 ప్లస్ θ1. ఓకే, tan θ2 మీన్స్ m2 ఈక్వల్స్ టు, మళ్ళా ట్రిగ్నోమెట్రీకి వెళ్ళాలి, tan 90 ప్లస్ θ, tan 90 ప్లస్ θ మైనస్ cot θ. 90 ప్లస్ θ అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ లో tan అనేది మైనస్ కాబట్టి మైనస్ పెట్టాలి. 90 అనేది ఒక రైట్ యాంగిల్ కాబట్టి రేషియో చేంజ్ అవుతుంది. tan రేషియో ఎలా చేంజ్ అవుతుంది అంటే cot గా చేంజ్ అవుతుంది. మైనస్ cot θ. θ మీన్స్ ఇక్కడ θ1. ఓకే, దీని నుంచి m2 ఈక్వల్స్ టు మైనస్ cot θ1 ని 1/tan θ1 గా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే cot θ ఈక్వల్స్ టు 1/tan θ కదా. దట్ ఈక్వల్స్ టు మైనస్ 1/tan θ1 మీన్స్ m1. అంటే మనకి m2 ఈక్వల్స్ టు మైనస్ 1/m1 వచ్చింది. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. అంటే ఏమని వచ్చిందంటే ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ -1 అని మనకు తెలిసింది. సో కన్క్లూజన్ ఏంటి? ఏవైనా నాన్ వెర్టికల్ గా టూ పెర్పెండిక్యులర్ లైన్స్ ఉంటే వాటి యొక్క స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ అనేది -1కి ఈక్వల్ అవుతుంది ఆల్వేస్. దీనికి కాన్వర్స్ గా ఏవైనా టూ లైన్స్ యొక్క స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ అనేది -1 అయ్యేటప్పుడు ఆ టూ లైన్స్ ఖచ్చితంగా పెర్పెండిక్యులర్ లైన్స్ మాత్రమే అవుతాయి. ఇక్కడ ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ x1, y1 అండ్ x2/2. మన స్లోప్ గురించి ముందు మనం డిస్కస్ చేసాం. అక్కడేమంటే ఏదైనా ఒక లైన్ పాజిటివ్ x యాక్సిస్ తో చేసే యాంగిల్ బట్టి స్లోప్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకున్నాం, m ఈక్వల్స్ టు tan θ అని. ఓకే, అయితే ఇక్కడ ఏదైనా ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ అనేది 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటప్పుడు, ఆ లైన్ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుందని తెలిసేటప్పుడు ఆ లైన్ యొక్క స్లోప్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ కూడా మనకి ఒక ఫార్ములా అనేది వస్తుంది. ఆ ఫార్ములా ఎలా వస్తుంది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ముందు ప్రాసెస్ ప్రకారం మనం ఫార్ములాని డిరైవ్ చేద్దాం. ఫైనల్ గా ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక XY ప్లేన్ తీసుకోండి. రైట్, ఇక్కడ ఏదో ఒక లైన్ తీసుకున్నాను, L అనే ఒక లైన్. ఈ లైన్ గుండా 2 పాయింట్స్ పాస్ అవుతున్నాయి. ఒకటి A ఒకటి B అనుకుందాం. ఇలా A, B అనే 2 పాయింట్స్ పాస్ అవుతున్నాయి. A x1, y1, B x2/2 అనుకుందాం జనరల్ గా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే A నుంచి x యాక్సిస్ పైకి ఒక పెర్పెండిక్యులర్ లైన్ AL అనే ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని, అలానే B నుంచి x అక్షం పైకి BM అనే ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని, అలాగే A నుండి ఇదిగోండి A నుండి ఈ BM పైకి AN అనే ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని మనం డ్రా చేసుకుందాం. ఓకే, ఇది ఆరిజిన్ కదా. ఈ లైను ఈ పాజిటివ్ x యాక్సిస్ తో ఒక θ యాంగిల్ చేస్తుందని కూడా అనుకుందాం. రైట్, ఇప్పుడు మనం O నుంచి L కి డిస్టెన్స్ ఎంత అవుతుందో తెలుసా? A దగ్గర x కోఆర్డినేట్ ఎంత ఉంది? x1. A మరియు L అనేవి రెండు కూడా ఒకే లైన్ పై ఉన్నాయి కాబట్టి ఈ L యొక్క x కోఆర్డినేట్ కూడా x1 అవుతుంది. అంటే O నుంచి L గల డిస్టెన్స్ x1. అలాగే O నుంచి M కి డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఈ M యొక్క x కోఆర్డినేట్ ఇక్కడ ఎంత? x2. ఎందుకంటే B మరియు M అనేవి ఒకే లైన్ పై ఉన్నాయి. సో M యొక్క x కోఆర్డినేట్ x2. అంటే O నుంచి M కి x2 డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు L నుంచి M కి ఎంత ఉంటుంది డిస్టెన్స్? O నుంచి M గల డిస్టెన్స్ లో నుంచి
O నుంచి n గల డిస్టెన్స్ ని మనం లెస్ చేయాలి. అంటే x2 మైనస్ x1 అవుతుంది. x2 మైనస్ x1 అవుతుంది. ఇది LM యొక్క డిస్టెన్స్. సో అలాంటప్పుడు AN యొక్క డిస్టెన్స్ కూడా x2 మైనస్ x1 అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కూడా ఈక్వల్ లెంత్ కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య ఈ రెండు కూడా ఈక్వల్ లెంత్స్ ని కలిగి ఉంటాయి. ఓకే, అలానే M నుంచి N కి డిస్టెన్స్ ఎంతో చూద్దాం. ఈ N యొక్క y కోఆర్డినేట్ y1 కాబట్టి M యొక్క y కోఆర్డినేట్ y1 అవుతుంది. సో M నుంచి N కి డిస్టెన్స్ y1 అవుతుంది. అలాగే M నుంచి B కి డిస్టెన్స్ ఎంత అవుతుందంటే y2 అవుతుంది. అప్పుడు B నుంచి N కి ఎంత అవుతుందో తెలుసా? ఈ టోటల్ y2 లో నుంచి y1 లెస్ చేస్తే y2 మైనస్ y1 అవుతుంది. ఓకే, ఇది అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, అయితే మనం ఈ తీసుకున్న L అనే లైన్ యొక్క ఇంక్లినేషన్ థీటా అని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా మనం థీటాను మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది x యాక్సిస్ తో ఇక్కడ థీటా యాంగిల్ చేస్తుంది. x యాక్సిస్ కి ప్యారలల్ గా ఈ AN అనే లైన్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా థీటా యాంగిలే చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక రైట్ ట్రయాంగిల్ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, మనకి ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ANB. దిస్ ఈస్ ద థీటా. AN లెంత్ x2 మైనస్ x1 అని మనం చెప్పుకున్నాం. BN లెంత్ y2 మైనస్ y1 అని మనం చెప్పాం. ఓకే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీకి వెళ్ళండి. ఈ యాంగిల్ కి మనం tan అప్లై చేద్దాం. tan థీటా ఈక్వల్స్ టు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ బట్టి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ బట్టి tan కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ థీటాకి ఆపోజిట్ సైడ్ y2 మైనస్ y1 బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే x2 మైనస్ x1 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ tan థీటా అంటే m కదా మనకి, m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదే మనకి మెయిన్ ఫార్ములా. ఏదైనా ఒక లైన్ అనేది 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటప్పుడు ఆ లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుందంటే m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ద డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై ద డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. ఇలా 2 పాయింట్స్ ఇచ్చేటప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాను మనం అప్లై చేస్తాం. అలా కాకుండా ఏదైనా ఒక లైన్ యొక్క ఇంక్లినేషన్ ఇచ్చేటప్పుడు, అంటే ఏదైనా ఒక లైన్ పాజిటివ్ x యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసే యాంగిల్ ఇచ్చేటప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే m ఈక్వల్స్ టు tan థీటా. ఓకే, అయితే ఈ స్లోప్ ని బేస్ చేసుకుని మనం కొలీనియర్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఆల్రెడీ కొలీనియర్ పాయింట్స్ అనేది మనం డిస్టెన్స్ ఫార్ములాని బేస్ చేసుకొని మీకు చెప్పాను. ఏం చెప్పాం? ఇఫ్ ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఆఫ్ డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్ డిస్టెన్స్ దెన్ ద పాయింట్స్ A, B, C ఆర్ కొలీనియర్ అని మనం అక్కడ చెప్పాం. స్లోప్ ని బేస్ చేసుకుని కూడా 3 పాయింట్స్ కొలీనియర్ అవుతాయో మనం ఈజీగా చెప్పొచ్చు. ఈ స్లోప్స్ ని బేస్ చేసుకుని మనకి చాలా అప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయి. ఓకే, ఇఫ్ ద పాయింట్స్ A, B, C ఆర్ కొలీనియర్ దెన్ ద స్లోప్ ఆఫ్ AB ఈక్వల్స్ టు ద స్లోప్ ఆఫ్ BC. A, B, C అనే 3 పాయింట్స్ కొలీనియర్ అని ఎప్పుడు చెప్తామంటే AB యొక్క స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయండి, BC యొక్క స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ 2 స్లోప్స్ యొక్క వాల్యూస్ ఈక్వల్ గా వస్తే ఆ 3 పాయింట్స్ అనేవి కొలీనియర్ మనం చెప్పొచ్చు. ABC, ఈ AB స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయండి, దీన్ని M1 అనుకుందాం. ఈ BC స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయండి, దీన్ని M2 అనుకుందాం. ఓకే, ఇఫ్ M1 ఈక్వల్స్ టు M2 అంటే M1 ఈక్వల్స్ టు M2 అయితే ఈ A, B, C అనే పాయింట్స్ అనేవి కొలీనియర్ అవుతాయి. ఈ కొలీనియర్ పాయింట్స్ పై ఈ స్లోప్ ని బేస్ చేసుకుని మనకి అప్లికేటెడ్ గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి అడగడం జరుగుతుంటుంది. వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, చూడండి, స్లోప్ ని బేస్ చేసుకుని మనకి ఎగ్జాంపుల్స్ ఎలా అడుగుతున్నాడో మనం డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the slope of the line joining points k, 4 and -3, -2 is 1/2. ఇక్కడ ఒక లైన్ ని జాయిన్ చేసే 2 పాయింట్స్ ఇచ్చాడు, k, 4, -3 and -2. ఓకే, ఆ లైన్ యొక్క స్లోప్ కూడా ఇచ్చేసాడు 1/2 అని. అయితే మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, స్లోప్ కి ఫార్ములా ఏంటి? m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, ఒక లైన్ పై 2 పాయింట్స్ ఇచ్చేటప్పుడు స్లోప్ కి ఫార్ములా m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. హీర్ m ఈక్వల్స్ టు 1/2 ఎందుకంటే వాడు స్లోప్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, 1/2 ఈక్వల్స్ టు ఈ పాయింట్స్ ని x1 y1, రెండో పాయింట్ ని x2 y2 అని మనం కంపేర్ చేసుకుంటే y2 మైనస్ y1 అంటే -2 -4 బై x2 మైనస్ x1 అంటే -3 -k. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి k వాల్యూ వస్తుంది. 1/2 ఈక్వల్స్ టు -6 బై -3 -k. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే
1ని -3 - kతో మల్టిప్లై చేయాలి కదా. -3 - k ఈక్వల్స్ టు 2 × -6 -k ఈక్వల్స్ టు -12 + 3, right? That implies -k ఈక్వల్స్ టు -9. That implies k ఈక్వల్స్ టు 9. This is our answer. అంటే k వాల్యూ 9 అయ్యేటప్పుడు మాత్రమే ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ అనేది 1/2 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m if the line passing through the points a 2, -3 and b 3, m+5 is perpendicular to the line passing through the points p -2, 3 and q -4, -5. ఇక్కడ మనకి 2 లైన్స్ అనేవి ఇండైరెక్ట్ గా ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఏమొచ్చి ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. సెకండ్ లైన్ ఏమొచ్చి ఈ p, q అనే ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. ఈ 2 లైన్స్ కూడా పెర్పెండిక్యులర్ గా ఉన్నాయని కూడా ఇవ్వడం జరిగింది. These 2 lines are perpendicular. Then that case find the value of m. ఆ సందర్భంలో మనం m వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, ఈ ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే AB స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని m1 అనుకుందాం. ఆ స్లోప్ ని m1 ఈక్వల్స్ టు y2 - y1 / x2 - x1 కదా మనకు ఫార్ములా. y2 - y1 అంటే m+5 - 3, y2 - y1 అంటే మరలా -3, m+5 -3 by x2 - x1 అంటే 3 - 2 అంటే m+5 + 3 +8 అవుతుంది. m+8 by 1. సో 1 లెఫ్ట్ చేసేయండి, m+8. అలాగే సెకండ్ లైన్ యొక్క స్లోప్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని m2 అనుకుందాం. అంటే ఈ PQ స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1 -5 - 3 by x2 - x1 -4 - -2 that equals to -8 by -4 + 2, that means -2, that equals to 4. ఇది ఫస్ట్ లైన్ యొక్క స్లోప్, ఇది సెకండ్ లైన్ యొక్క స్లోప్. మనకి గివెన్ డేటాలో ఒక కండిషన్ ఇచ్చాడు కదా, బోత్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే మనం ఏంటి చెప్పాం కండిషన్, ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అని మనం ముందు నేర్చుకున్నాం. అంటే m1 × m2 ఈక్వల్స్ టు -1 అనే ఈక్వేషన్ మనం తీసుకొని m వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. m1 వాల్యూ m+8 × m2 వాల్యూ 4 ఈక్వల్స్ టు -1. దీన్ని సింప్లిఫై చేయండి. m+8 ఈక్వల్స్ టు -1/4 అవుతుంది. 4ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేశాను. దీని నుంచి m ఈక్వల్స్ టు -1/4 -8. ఓకే, 4 LCM కదా, -1 - 4 8 32, that equals to -33/4. సో ఇక్కడ మనకి మన ఆన్సర్ ఏమొచ్చి -33/4 అవుతుంది. ఇదే m వాల్యూ. 2 లైన్స్ అనేవి పర్పెండిక్యులర్ గా ఉండేటప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ -1 అని మనం ఈక్వేషన్ తీసుకోవాలి. అలా కాకుండా ఏవైనా 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయంటే వాటి యొక్క స్లోప్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. m1 ఈక్వల్స్ టు m2 ముందు చెప్పాను, వాటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ద పాయింట్స్ -3, 6, -9, a and 0, 15 ఆర్ కొలీనియర్ దెన్ ఫైండ్ a. ఈ 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఒకే లైన్ పై ఉండే పాయింట్స్. దెన్ ఫైండ్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ స్లోప్స్ ని బేస్ చేసుకుని మనం చేస్తాం. డిస్టెన్స్ ని బేస్ చేసుకుని కూడా చేయొచ్చు, బట్ అది హెవీ ప్రాసెస్ అవుతుంది. స్లోప్స్ ని బేస్ చేసుకుని అయితే చాలా ఈజీగా ఆన్సర్ అనేది మనకి వస్తుంది. చూడండి, దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి అనుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏబి స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఏబి ఈక్వల్స్ టు నన్ను m1 అనుకుందాం. స్లోప్ ఫార్ములా ఏంటి, 2 పాయింట్స్ ఇచ్చేటప్పుడు y2 - y1 by, that means a - 6 by x2 - x1 -9 -3, a - 6 by -9 + 3 అంటే -6. ఇది ఫస్ట్ 2 పాయింట్స్ యొక్క స్లోప్. అలాగే బీసీ స్లోప్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ స్లోప్ ని m2 అనుకుందాం. బీసీ పాయింట్స్ ని తీసుకొని మనం చేయాలి. y2 - y1 15 - a by x2 - x1 0 -9 అంటే 0 + 9, that means 9 అవుతుంది. ఓకే, కొలీనియర్ పాయింట్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆ ఏబి స్లోపు బీసీ స్లోప్ అనేది ఈక్వల్ అయిపోతుంది. అంటే m1 m2 ఈక్వల్ అయిపోతాయి.
అంటే మనం m1 ఈక్వల్స్ టు m2 అనే ఈక్వేషన్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకే, m1 అంటే a మైనస్ 6 బై మైనస్ 6, m2 అంటే 15 మైనస్ a బై 9, అంతే కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 9తో a మైనస్ 6ని మల్టిప్లై చేయండి. 9a మైనస్ 9 6 జార్ 54 ఈక్వల్స్ టు మైనస్ 6తో మల్టిప్లై చేయండి 15 మైనస్ a అని, మైనస్ 90 ప్లస్ 6a అవుతుంది. ఓకే, మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఏ టర్మ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి. 9a మైనస్ 6a ఈక్వల్స్ టు మైనస్ 90 ప్లస్ 54 అవుతుంది. రైట్, 9a మైనస్ 6a అంటే 3a ఈక్వల్స్ టు మైనస్ 90 ప్లస్ 54 అంటే ఎంత అవుతుంది? మైనస్ 36. ఓకే, a ఈక్వల్స్ టు మైనస్ 36 బై 3 అవుతుంది. a ఈక్వల్స్ టు మైనస్ 12 అవుతుంది. సో అక్కడ మన ఆన్సర్ ఏమొచ్చి a ఈక్వల్స్ టు మైనస్ 12. అర్థమైంది కదా. ఇలా మనం స్లోప్ ని బేస్ చేసుకుంటే మనం ఈజీగా కొలీనియర్ పాయింట్స్ అవుతాయో లేదో మనం చెక్ చేయొచ్చు. అలాగే ఈ కొలీనియర్ పాయింట్స్ పై మనకి అప్లికేటెడ్ గా ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే.